కేరళలోని ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఒక టెంపుల్ ఫెస్టివల్ జరుగుతుంది. శివుడి ఫెస్టివల్ జరుగుతుంది. సో, ఇక్కడ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు అంటే ఇంకా రేపటితో అయిపోతుంది అనగా ముందు రోజు ఇలా దేవుడిని ఊరేగింపు అంటారు కదా! ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్‌కి దేవుడిని ఏనుగు మీద ఊరేగింపు అలా స్టార్ట్ అవుతుంది. సో, అలా జరుగుతున్నప్పుడు మన ఇంటి నుంచి మనం కూడా ఇట్లా అంటే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే టెంపుల్ వాళ్ళు చెప్తారు ప్రాసెస్ ఏంటి అనేది. మనం మన ఇంటి దగ్గర నుంచి ఒక ప్లేట్, ఒక దీపం, సో అలా అక్కడ అందరు ప్లేట్స్ చూస్తున్నారు కదా! సో అలా మనం యాడ్ ఆన్ అయి చేయొచ్చు. ఆ టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఎక్కడైతే ఫెస్టివల్ జరుగుతుందో ఆ టెంపుల్ వరకు దేవుడిని ఏనుగు మీద ఊరేగించి తీసుకెళ్తారు. సో ఊరేగింపుకి ముందు అంతా కూడా అటువైపు ఇటువైపున మనం ఆ దీపావళితో వెళ్తాము. ఎండుగా వెనకాతలకు మనకు కనిపిస్తుంది కదా కేరళ స్టైల్ వాయిద్యం అనేది అంట. అండ్ ఆ వెనకాతల ఏనుగు మీద దేవుని ఊరేగింపు అయితే అవుతుంది. మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ ట్రెడిషన్ ఏ టెంపుల్లో అయినా ఏనుగు మీదే ఊరేగింపు అవుతుంది. ఒక్కొక్క టెంపుల్కి ఈ టెంపుల్లో ఫెస్టివల్కి అయితే 3 ఏనుగులు వస్తున్నాయి. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో అయిన ఫెస్టివల్లో ఎర్నాకుళం దగ్గర అవుతుంది. అక్కడైతే పెద్ద టెంపుల్ కాబట్టి ఒక 7 ఎలిఫెంట్స్ అదే ఏనుగులు మీద జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏ పండుగకైనా ఇక్కడ వాళ్ళందరూ వైట్ సారీ అయితే కంపల్సరీగా వేసుకుంటారు. ఏ టెంపుల్కైనా సరే కంపల్సరీ.